మొదటిసారి అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నామన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జీలతో భేటీ అయిన రామచంద్రరావు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై చర్చించారు. తెలంగాణలో పరిపాలన కుంటుపడిందన్నారు. మున్సిపాలిటీలు అసలు పాలనే లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం లేకపోతే మున్సిపాలిటీ కార్యాలయాల్ని మూసుకునేవారన్నారు. కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ దారిలో నడుస్తోందన్నారు. అందుకే మున్సిపల్ కార్పొరేషన్లో విజయమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. మొన్న కూడా నేను చెప్పాను, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా ఒకటే పడవలో ప్రయాణిస్తున్నారు, ఒకటే దారిలో వాళ్ళు పోతా ఉన్నారు. గతంలో వాళ్ళు చేసినటువంటి స్కామ్స్ ని వీళ్ళు కంటిన్యూ చేస్తా ఉన్నారు. ఈరోజు ఎక్కడ కూడా మీరు పరిపాలన చూస్తూ ఉంటే నిజంగా ఈరోజు తెలంగాణ మొత్తం మున్సిపాలిటీస్ లో జరుగుతున్నట్టు ఏంటంటే మొత్తం ఫైరింగ్ ఇన్సిడెంట్స్, రేప్స్, డ్రగ్స్, దొంగతనాలు. ఇది కాంగ్రెస్ ఒక పరిపాలన సంబంధించినటువంటి బ్రాండ్ ఇమేజ్. ఇది బ్రాండ్ ఇమేజ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. రేప్స్, ఫైర్ యాక్సిడెంట్, డ్రగ్స్, రాబరీస్. రోజు చూడండి పేర్లు, రోజు పేపర్లో చూడండి మీరు. ఇదే ఉంది. మన కోటిలో బ్యాంక్ షీట్లో అయింది ఒకటి, మన ఆఫీస్ అంక ఒకటి అయింది, ఆ మధ్య ఓల్డ్ షీట్లో ఒకటి అయింది. ఇది కేవలం హైదరాబాద్ చెప్తాను, బయట కూడా చాలా అవుతా ఉన్నాయి. చాలా దురదృష్టమైనటువంటి డ్రగ్స్ కూడా ఈరోజు మున్సిపాలిటీస్లో, చిన్న చిన్న అర్బన్ ఏరియాస్లో, గ్రామీణ ప్రాంతాల్లో కూడా గాంజాయిలు, చెరస్లు ఇవన్నీ కూడా విచ్చలవిడిగా అమ్ముతున్నటువంటిగా పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మొత్తం తెలంగాణలో పరిపాలన మొత్తం కూడా ఈరోజు కుంటిపడ్డది. మున్సిపాలిటీస్ పరిపాలన లేదు. అది దేవుడి దయ వల్ల ఈరోజు మొత్తం మన మోదీ గారి యొక్క స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి, అమృత్, స్మార్ట్ సిటీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొద్దిగా మున్సిపాలిటీస్ నడుస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వమే లేకపోతే మున్సిపాలిటీస్ అన్ని కూడా ఈరోజు మూసుకొని ఆఫీసు